మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రపేట మండలంలో జరిగింది. ఒక ప్రేమోన్మాది వల్ల అమ్మాయి తల్లిదండ్రులని అగంతకుడు కత్తితో నరకడం జరిగింది. ప్రస్తుతం మన అమ్మాయి ఇంటి వద్ద ఉన్నాము. అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు దీపిక ఉంది. దీపికని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీపిక, ఆ రోజు ఏం జరిగింది అసలు? నేను, మా మమ్మీ, మా డాడీ. మా మమ్మీ ఇక్కడ బెడ్ వేసుకొని మా డాడీ పడుకున్నాడు సార్. అటు పక్కన మధ్యలో మా మమ్మీ పడుకుంది. మా మమ్మీ పక్కన నేను పడుకున్నా. ఇట్లా మా నాన్నమ్మ వచ్చి మాతో ముచ్చట పెట్టింది. చైర్ ఇట్లా పక్కనే ఉంది సార్. పక్కనే ఉంటే ఆయన చైర్ మీదనే కూర్చున్నాడు. కత్తి ఎక్కడున్నదో నేను నిద్రలో చూడలేదు. కత్తి ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు సార్. అయితే ఇట్లా నా బెడ్షీట్, నేను ముఖం మీద నుంచి బెడ్షీట్ కప్పుతుంటే బెడ్షీట్ తీసి ఇట్లా అన్నాడు. అతన్ని చూసి ఒర్రడం మొదలుపెట్టిన సార్. భయపడి ఒర్రడం మొదలుపెట్టి ఈ చేయి అడ్డు పెడితే ఈ చేయి కోసేసిండు సార్. ఈ చేయి అడ్డు పెడితే ఈ చేయి కోసేసిండు. అంత లోపలనే మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటికి ఉరికొచ్చి ఆ స్టెప్స్ దగ్గర, అక్కడ స్టెప్స్ పైన బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అక్కడ మా తమ్ముడిని కోసేసిండు. మా తమ్ముడిని కోసేస్తే మా తమ్ముడు ఏం చేసిండు, అటు నుంచి అటే వెనక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పారిపోయిండు. నన్ను ఇక్కడ కోసేసిండు. నేను కూడా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పారిపోయి, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా అని కింద వంగితే నా మెడ మీద కోసేసిండు. అంటే ఆ రోజు తను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు తెలుసా? అంటే మీకు తెలిసే వచ్చాడా? ఫస్ట్ మామూలుగా వచ్చి మీతో మాట్లాడిన తర్వాత ఇట్లా చేశాడా? లేకపోతే మీకు రావడమే మీకు తెలియకుండానే వచ్చాడు? నాకు తెలియకుండానే వచ్చి రావడంతోనే నరకడమే మొదలుపెట్టాడు సార్. నాతోని కనీసం ఒర్రుతుంటే, "నువ్వు ఒర్రకు, ఇగో నా దగ్గర కత్తున్నది, నువ్వు నాతోని వచ్చేయి, లేదంటే నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోతా" అని నాతోని అట్లాంటి మాటలు ఏం మాట్లాడలేదు సార్. నేను ఒర్రడం స్టార్ట్ చేయడం, ఆయన కొయ్యడం స్టార్ట్ చేయడం, అంతే. ఫస్ట్ మీ మీద అటాక్ చేశారా? మన అమ్మ నాన్నల మీద అటాక్ చేశారా? నా మీదనే అటాక్ చేశాడు సార్. నా మీద అటాక్ చేసేసరికి నేను ఒర్రడం మొదలుపెట్టిన. ఇంట్లో నుంచి తమ్ముడు ఊరికొచ్చిండు. తమ్ముడిని అక్కడ కోసేసిండు. తర్వాత డాడీని కోసేసిండు. మా మమ్మీ ఆయనతోని అక్కడ కత్తి గుంజుకుందామని అంతే చూసిన. ఇక మా మమ్మీ ఆయనతోని మళ్ళీ గొడవ పడుతుంది. కత్తి గుంజుకుందామని గొడవ పడుతుంది. అంతవరకే చూసిన నేను మా మమ్మీని. అంటే ఇప్పుడు మీరు విడిపోయి, అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయి మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. అంటే మీకు నచ్చకనో తన నుంచి విడిపోయి మీరు ఇక్కడ ఇంటికి వచ్చి ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నారనే విషయం తనకు ఎలా తెలుసు? ఎలా తెలుసంటే, ఇక్కడ ఉన్నానని నేను ఎలా వాటర్‌కి గుండంగ నుంచి వాటర్ పోయడానికి నా ఇంటి ముందు నేను చేనుకని, అటని, ఇటని తిరుగుతున్నాను సార్. ఎవరు చెప్పారో తెలీదు కానీ ఇక్కడనే ఉన్నా అని అతనికి తెలిసిపోయింది. అతని ఫ్రెండ్ ఎవరో అంటే ఎనక మాలోతు పవన్ అనే అతనంట 10 గంటలకు వచ్చిండంట. చూసిండంట. ఇంకా పడుకోలేదు అన్నాడంట. తర్వాత 1 గంటకొచ్చి చూసి పడుకున్నారు. ఇంటి బయట వాళ్ళ అమ్మ, నాన్న, ఆమె ముగ్గురు పడుకున్నారని అతనికి పోయి చెప్పిండంట సార్. అతను ఇక్కడికి వచ్చి నరకడం స్టార్ట్ చేసింది మాత్రం 2 గంటలకి సార్. అర్ధరాత్రి 2 గంటలకి? అర్ధరాత్రి 2 గంటలకి, 1:30, 2 ఆ మధ్యలో. అంటే 5 నెలల నుంచి మీరు దూరంగానే ఉన్నారు. ఈ 5 నెలల మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాడా? నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు సార్. ఒకసారి నేను వచ్చిన 15 డేస్ తర్వాతకి కాల్ చేసిండు. కాల్ చేసి మా బ్రదర్ లిఫ్ట్ చేసిండు సార్. మా బ్రదర్ లిఫ్ట్ చేసి ఎవరు అని నైట్ 12కి కాల్ చేశాడు సార్. ఎవరు అంటే, నేను నీ బావని అని ఆయన అన్నాడు. తర్వాత మా తమ్ముడు తిట్టేసి, నా బావ ఏంది, నువ్వెవరు అసలు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, అది ఇది అని మా తమ్ముడు తిట్టేసి ఫోన్ పెట్టేశాడు సార్. ఆ తర్వాత నుంచి నాకెప్పుడు కాల్ చేయలేదు. నేను తనకెప్పుడు కాల్ చేయలేదు. మీరు ఈ మధ్యలో ఎప్పుడు కాల్ చేయలేదు. డైరెక్ట్ ఒక 5 నెలల తర్వాత తను మీ మీద డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేసి అటాక్ చేయడం. అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకు అటాక్ చేశాడు అనుకుంటున్నారు? ఎందుకు అటాక్ చేసినా అంటే, మా మమ్మీ అసలు నన్ను చంపడానికి వచ్చిండో, మా మమ్మీని చంపడానికి వచ్చిండో తెలీదు సార్. కానీ మా మమ్మీనంట చేసిందంతా నువ్వేనే, ఆమెని నా దగ్గర నుంచి తీసుకొచ్చింది నువ్వని మా మమ్మీని చెప్పుకుంటా నరికిండంట సార్. తను చంపేటప్పుడు అసలు మీ మమ్మీ దగ్గర నువ్వే అదంతా చేసిందంటూ అట్లా అనుకుంటా చంపాడా? అనుకుంటా చంపాడంట సార్. మా పిన్ని వాళ్ళు అంటున్నారు. అర్ధరాత్రి మరి ఇట్లా మీరు ఇదంతా జరిగేటప్పుడు కేకలు వేయడం కానీ, అరవడం కానీ జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రాలేదు? వచ్చారు కానీ ముందుకు ఎవరు రావట్లేదు సార్. ముందుకొస్తే
కత్తితోని కోస్తా అని తిప్పుతానంట. కంతి ఎంత పెద్దగా ఉంది కత్తి? అంటే మామూలు చిన్నదేనా పెద్దదా? నేను చూడలేదు సార్, కత్తి చూడలేదు. అంటే తను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మీరు చూడలేదు, ఆ కత్తి పెట్టుకొచ్చేది కూడా మీరు చూడలేదు అక్కడ. వచ్చి మీ మంచం పక్కన కూర్చున్నాడు. మంచం పక్కన కూర్చొని ఇట్లా ఇట్లా అనేసరికి నేను లేచి అది మొత్తం బ్లాకే ఉన్నాడు సార్. ఫేస్ మేస్ నాకేం కనబడలే. నన్ను ఈ టైంకి లేపేది ఎవరు అని సడన్గా చూసేసరికి అది కళ నిజమా కూడా అయోమయంలోనే ఉండి ఒర్రడం మొదలు పెట్టాను సార్. అంటే మొత్తం బ్లాక్ ఉన్నాడంటే ఆయన ముసుగు కప్పుకొని వచ్చాడా? బ్లాక్ షర్టు, బ్లాక్ పాయింట్, మొత్తం బ్లాకే ఉన్నాడంట సార్. అతను ఏ డ్రెస్లో ఉన్నాడో కూడా చూడలేదు, కానీ మా పిన్ని వాళ్ళు అంటున్నారు మొత్తం బ్లాకే ఉన్నాడంట. మీరు లవ్ చేసుకున్నప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? నేను తనని లవ్ చేయలేదు సార్, నేను తనని లవ్ చేయలేదు. నా 10th క్లాస్ నుండి నా వెంట పడుతూనే ఉన్నాడు. నువ్వు నన్ను లవ్ చేయకపోతే మీ అమ్మ నాన్నల్ని మీ తమ్ముడిని చంపేస్తా అని 2 సంవత్సరాలు నా వెంట పడుతూనే ఉన్నాడు సార్. నిన్ను లవ్ చెయ్యను, మన ఇద్దరికి సెట్ కాదు, మన ఇద్దరికి పెళ్ళి కాదు, నాకు మా అమ్మ నాన్నలు కావాలి, నువ్వు నా వెంట పడకు అన్న. నువ్వు కావాలి, నువ్వు నాకు దక్కకపోతే మీ ఇంట్లో అందరినీ చంపేస్తా అని నాకు 18 years వచ్చే అంతవరకు చూసి నా ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు బస్సులో నా వెంట వచ్చి నన్ను బస్సులో నుంచి కిందికి దింపి నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోయాడు సార్. అట్లా ఎలా పరిచయం అయింది అసలు మీ ఇద్దరికి? అసలు నువ్వు ఎలా నమ్మావు ఆ అబ్బాయిని? అసలు తను ఎందుకు నీకు కరెక్ట్ అనిపించింది? నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మరి? నేను ఇంట్లో నుంచి నా ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు సార్, నేను నెక్కొండలో పింగిలి కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చదువుకుంటున్నా సార్. చదువుకుంటుంటే బస్సులో నా వెనక ఎక్కాడు సార్. నా వెనక ఎక్కి నువ్వు కిందికి దిగు అని నన్ను దింపేశాడు సార్. నేను దిగిన తర్వాతకి నువ్వు ఇప్పుడు అతను నన్ను ఫోర్స్ చేసేవాడు, నన్ను లవ్ చేయి అంటే నేను చెయ్యను, నేను నీకు లవ్ చెయ్యను, నువ్వు నాకు కరెక్ట్ కాదు, నువ్వు మా క్యాస్ట్ కాదు, మా డాడీ ఒప్పుకోడు అన్న. నువ్వు నాతో ఇప్పుడు హైదరాబాద్ వచ్చినావు అనుకో, మీ మమ్మీని మీ డాడీని నిన్ను ఎవరిని ఏం చేయను, మా చెల్లె హైదరాబాద్లో ఉంది, మా చెల్లెని తీసుకొద్దాం. వాళ్ళ చెల్లె హంటర్ రోడ్ వరంగల్లో చదువుకుంటుంది సార్, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. ఆమెను తీసుకొద్దామని చెప్పి ప్లాన్తోని నన్ను హైదరాబాద్ తీసుకుపోయింది సార్. హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాతకి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ ఒక్కటై, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ నాతోని ఫోర్స్గా తాళి కట్టించారు సార్ వాడితోని. మీ ఇష్టపూర్వకంగా మీరు పెళ్లి చేసుకున్నది కాదు, కానీ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మీరు ఒక 5 నెలలు కలిసి ఉన్నారనేది కూడా, హైదరాబాద్లో కలిసి ఉన్నారని చెప్పేసి కూడా మాకు పోలీసులు సమాచారం ఉంది. 5 నెలలు కాదు సార్, 2 నెలలే ఉన్నాను సార్, 2 నెలలే ఉన్నాను. 2 నెలలు కూడా ఇష్టపూర్వకంగా ఉన్నారా, కష్టంగా ఉన్నారా? కష్టంగానే ఉన్నాను సార్. నేను వెళ్ళిపోతా, మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతా అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్తే మీ తల్లిదండ్రులు నా కొడుకుని చంపేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్తావని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ నాతో గొడవ పడేటోళ్ళు సార్. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని. నా దగ్గర ఫోన్ ఉంచలేదు సార్, నా దగ్గర ఏం ఉంచలేదు సార్. మరి ఆ టైంలో మీ తల్లిదండ్రులతో మాట్లాడడం కానీ, అంటే అమ్మ ఇలా చేస్తున్నాడు, నాన్న ఇలా చేస్తున్నాడు, రక్షించండి అని కూడా ఎప్పుడు కానీ ఆ 2 నెలల్లో కూడా మీ అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడడం కూడా చేయలేదమ్మా? నాతో ఎవరో ఒకరు ఉండేటోళ్ళు సార్. బయటికి వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరో ఒకరు నాతో ఉండేవాళ్ళు సార్. గేట్కి తాళం వేసేసేవాళ్ళు సార్. మరి ఈ 2 నెలల తర్వాత ఎలా వచ్చావు ఇంటికి? మా మమ్మీ వాళ్ళు సిపి దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చారంట సార్. నా కూతుర్ని నాకు చూపెట్టండి అని కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇక్కడ చంద్రపేట ఎస్ఐ దగ్గరికి వస్తే ఆయన కాల్ చేశారు సార్. కాల్ చేసి, అమ్మ మీ మమ్మీ వాళ్ళు నిన్ను చూసి నీతోని మాట్లాడతారంట అమ్మ, ఒక్కసారి చంద్రపేట పోలీస్ స్టేషన్కి రా అమ్మ అనేసి అంటే, వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఇట్లా చెప్పు, నేను రాను, నేను ఎందుకు రావాలని నువ్వు ఎస్ఐతో చెప్పమ్మా అని చెప్తే, నేను ఎస్ఐతో అట్లా చెప్పి మళ్ళీ వాళ్ళతో గొడవ పడేదాన్ని సార్. నేను ఎందుకు అట్లా చెప్పమంటున్నాను, నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తా, నేను వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ వస్తా అని 3-4 days వాళ్ళతో ఇంట్లోనే గొడవ పడ్డాను సార్. ఇంట్లోనే గొడవ పడితే తీసుకొని వచ్చిళ్ళు సార్ చంద్రపేట పోలీస్ స్టేషన్కి. చంద్రపేట పోలీస్ స్టేషన్కి వస్తే మమ్మీ వాళ్ళు పిలిచారు, ఇంటికి రా అంటే నేను వచ్చేస్తా అని రోడ్డు వరకు వచ్చేసాను సార్. రోడ్డు వరకు వచ్చేసిన తర్వాతకి అక్కడున్న ఎస్ఐ ఏమన్నారంటే, నువ్వు ఇలా వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇలా వెళ్ళొద్దు, నీతోని మీ మమ్మీ హైదరాబాద్ వరకు రావాలి, నిన్ను తీసుకొని రావాలి అంటే నాతోని మా మమ్మీ హైదరాబాద్ వరకు వచ్చింది సార్. వాళ్ళ రూమ్లో ఒక రోజు ఉంది, ట్యూస్డే రోజు, ఆ రోజు
నేను వెళ్తా అంటే ఈరోజు ట్యూస్డే నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళ్తా. అప్పుడు మా డాడీకి ఫుల్ ఫీవర్ వస్తుంది సార్. మా డాడీ నేను వెళ్తే అన్నం తింటా అంటున్నాడు, నేను వెళ్తా అని వాళ్ళతోని గొడవ పడి మా మమ్మీని తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాను సార్. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలలలో నీ మీద ఎప్పుడు కానీ అటాక్ చేయలేదా? మరియు నీకు ఎలాంటి కాంటాక్ట్‌లో కూడా రాలేదు. మరి సడన్‌గా ఎందుకు ఈ 5 నెలల తర్వాత మీ మీద అటాక్ చేయాలనే ఆలోచన తనకెందుకు వచ్చుంటది? ఈ 5 నెలల్లో ఏం ప్లాన్ చేసుకొని వీళ్ళని ఎట్లయినా చంపేయాలని ఈ 5 నెలల నుంచి ప్లాన్ చేసుకొని ఉండి సడన్‌గా వచ్చి చంపేశాడో ఏమో సార్. కానీ చంపేశాడు సార్. గంజాయి తీసుకొని వీళ్ళని ఎలా అయినా చంపాలి అని కత్తి తీసుకొని వచ్చి మా మా అమ్మ నాన్నల్ని చంపేశాడు సార్. అంటే తనకేమన్నా అలవాట్లున్నాయమ్మా? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా? సిగరెట్ తాగుతాడు సార్, పాన్ బార్ తింటాడు, మందు తాగుతాడు, బీడి తాగుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయి సార్. అన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే అమ్మ నీకెలా తెలుసు తనకు డ్రగ్స్ గానీ, మందు, సిగరెట్లు నువ్వు ఎప్పుడైనా చూసావా తను తాగేటప్పుడు? అంటే నాతోనిక్కడ ఉన్నప్పుడు తను ఎప్పుడు తాగలేదు సార్. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని నా దగ్గరకొచ్చి తిరిగేటప్పుడు నువ్వు నన్ను లవ్ చేయాలి అని నా వెంట పడ్డప్పుడు ఎప్పుడు నేను తనని అలాంటి అలవాట్లలో చూడలేదు సార్. కానీ నన్ను 2 నెలలు అక్కడికి తీసుకుపోయి బంధించినప్పుడు తెలుసు సార్ అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయని. రోజు తాగి రోజు వచ్చి కొట్టేటోడు సార్. నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడనే ఉండాలి, మీ అమ్మ నాన్నల్లో నాకు సగం ఆస్తి రావాలి అనేసి నన్ను కొట్టేటోళ్ళు సార్. ముగ్గురు వాళ్ళ అమ్మ నాన్న వాడు ముగ్గురు కలిసి నన్ను కొట్టేటోళ్ళు సార్. అంటే ఇంత నరకం అక్కడ అనుభవిస్తూ కూడా ఎప్పుడు కూడా అక్కడి నుంచి రావాలని ప్రయత్నం చేయలేదా మరి? ప్రయత్నం చేశాను కానీ నన్ను బయటికి వచ్చే ఛాన్స్ లేదు సార్. నాతోని వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఎవరో ఒకళ్ళు ఉండేటోళ్ళు సార్. గేట్కి తాళం వేసేవాళ్ళు. ఆ ఇల్లు ఎక్కడనో ఇంతే సందులో ఉంటుంది సార్. అక్కడ నుంచి నాకు ఎట్లా నేను రావాలని ప్రయత్నించినా కానీ ఎవరో ఒకళ్ళు ఏ టైంకి లేస్తే ఆ టైంకి నాతో లేచేవాళ్ళు సార్. వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్కి వచ్చేటోళ్ళు, బయటికి వెళ్ళాలంటే గేట్కి లాక్ ఉండేది సార్. ఫోన్ ఉండకపోయేది సార్ నా దగ్గర. ఒక్క ఫోన్ కూడా వాళ్ళ ఇంట్లో ఒక్క ఫోన్ కూడా లేదు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసుకుందామంటే. ఇప్పుడు మీ తమ్ముడు ఎలా ఉన్నాడమ్మా? ఎక్కడున్నాడు? మా తమ్ముడు చక్రవర్తి హాస్పిటల్ హన్మకొండలో ఉన్నాడు సార్. అంటే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా? బాగానే జరుగుతుంది సార్. మాట్లాడాడమ్మా ఈరోజు? మాట్లాడకూడదంట సార్ ఈరోజు. ఏమైంది తమ్మునికి? అంటే ఇప్పుడు మీలాగానే చేల మీద అటాక్ అయిపోయిందా? అంటే ఏమైంది? ఇక్కడ చెంప మీద. ఇప్పుడు నీ లైఫ్‌లో ఇలా జరిగింది. అంటే నువ్వు ప్రేమించి వెళ్ళావో, లేకపోతే బలవంతంగా వెళ్ళావో తెలియదు గానీ, ఇప్పుడు నీ మీ ఇంట్లో జరిగిన ఒక సంఘటన వల్ల రాష్ట్రంలో ఇదొక సంచలన ఘటనగా మారిపోయింది. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గూడా ఇది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నీలాగా ఇంకొకరు కాకూడదు, నీలాంటి జీవితం ఇంకొకరు అనుభవించకూడదు, నీ లైఫ్‌లో జరిగినట్టు వేరే వాళ్ళ జీవితంలో జరగకూడదు. నీ వల్ల ఏమన్నా చెప్తావమ్మా? చెప్తాను సార్. అమ్మాయి ఇష్టపడితేనే అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి సార్. ఫోర్స్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళకూడదు. నువ్వు నాకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని ఆ అమ్మాయిని వదిలేసేయాలి. కానీ నాకు నువ్వే కావాలని ఆ అమ్మాయి వెంటపడి ఇప్పుడు నా లైఫ్‌లోనే జరిగింది సార్. నువ్వు నాకు ఇష్టం లేదు అన్న నాకు నువ్వే కావాలని నా తల్లిదండ్రుల్ని నేను కోల్పోయినా సార్. అలా ఎవ్వరు అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి వెంట పడకూడదు, అమ్మాయిని తీసుకెళ్ళకూడదు, అమ్మాయిని ఫోర్స్ చేయకూడదు సార్. అంటే మీ ఇంట్లో జరిగిన ఈ ఘటన వల్ల మీరిద్దరు, అంటే మీరు ప్లస్ మీ తమ్ముడు ఇద్దరు అనాథలుగా మారిపోయారు. ఇలాంటి ఘటన జరిగింది మీ ఇంట్లో. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలని అనుకుంటున్నారు? గవర్నమెంట్ మీరేం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఒక్కటే సార్, తనకి ఉరిశిక్ష వేయాలి సార్. తనకి సంబంధించిన వాళ్ళందరినీ, వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు వాడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని జీవితాంతం జైల్లో ఉంచాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను వాడికి ఉరిశిక్ష పడాలని నేను ఎంత పోరాటం చేస్తున్నా కదా సార్. తనని చంపేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు బయట ఉంటే నీ వల్లనే నా కొడుకు చనిపోయాడని నన్ను మా తమ్ముడిని వచ్చి ఇప్పుడు వాళ్ళకి భయపడి నన్ను ఎవ్వరు పెంచుకోవడానికి కూడా ఎవ్వరు తీసుకెళ్ళడానికి ముందుకు రావట్లేదు సార్. వాళ్ళు ఉంటే మేము మిమ్మల్ని తీసుకుపోతే మమ్మల్ని చంపేస్తారని ఎవరు మమ్మల్ని పెంచుకోవడానికి ముందుకు రావట్లేదు. సాయం కూడా చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అందుకే నేను కోరుకునేది ఒక్కటే, తనతో పాటు మాలోతు పవర్ని ఉరి తీసి వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని జీవితాంతం జైల్లో ఉంచాలి సార్. నేను కోరుకునేది ఇది ఒక్కటే సార్.